నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, పూళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల రీతిగా అందరిని కలుసుకొని ప్రభుపేట ప్రార్థన చేసి పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరిచే మహాకృప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. మరి నేను ఈ దినాల్లో లూకా సువార్తలో ఉన్న యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాను. అయినా ఇప్పుడు మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా, మరి ఈ సమయానికి తగినట్టుగా మరి యేసు ప్రభు యొక్క జన్మం గురించిన విషయాన్ని మీతో అనుకుని ఆశపడి ధ్యానించాను. నేను లోకా సువార్తను చెప్పొచ్చు కదా అని కూడా అనుకున్నాను. అయినా మత్తయి సువార్త నుంచి ప్రారంభించి మరి సమయం దొరికినప్పుడల్లా కూడా ఈ యొక్క క్రిస్మస్ సీజన్ అంతవరకు కూడాను యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించి, దాంట్లో ఉన్న కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకున్నట్లు ప్రభు సహాయం చేసినట్లు నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ దయను, వాత్సల్యాన్ని, కృపా కనికరాన్ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభు, మమ్మల్ని రక్షించుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. అదే సందర్భంలో ఈ భూలోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహించిన ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభు, అల్లూరులో మీరు ఏర్పాటు చేసుకున్న ఈస్వై టీంని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆ టీం ద్వారా జరుగుతున్న పరిచయం ప్రతి దినము ఉదయకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు జరిగే ఈ పరిచయం దీవించి మీ నామను కనపరచుకోండి. ప్రత్యేకంగా ప్రభా, ప్రతి ఆదివారం కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటన చేస్తున్నారు ప్రభా. అనేక ఆత్మలు రక్షించుకొని మీ సంతోషాన్ని మా జీవితంలో అధిగమించాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ దేవునితో నింపండి. దీనదాసులను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఏ మాటలైతే ఉచ్చరించాలనో ఆ మాటలే పలుకుటకు సహాయం చేయము. ఆన్లైన్లో ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం చేయండి. కనుక ప్రతి సహోదరుడు సహోదరుని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అయ్యా, మనం చదువుకునే వాక్య భాగంలో తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములో నక్షత్రాన్ని చూచి, ఓహో, లోకరక్షకుడు అంటే రాజు ఉద్భవించినాడు, పుట్టినాడని వాళ్ళు గ్రహించి అక్కడ నుండి ప్రయాణం చేస్తూ బెత్లెహేము కంటే యెరూషలేముకు వచ్చేసారు. ఇంత దూరం దాదాపు సంవత్సరం పైనే చెప్పుకోవచ్చు కూడాను. అంతకాలము ఆ నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేసిన ఆ జ్ఞానులు ఇక్కడ యెరూషలేముకి వచ్చేటప్పటికి వాళ్ళ దృష్టి పక్కకు మళ్ళిందయ్యా. 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. రాజైన హేరోదు దినములందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చుతామని చెప్పారే. ఇంతవరకు వాళ్ళు ఆ నక్షత్రాన్ని అనుసరించి ప్రయాణం చేస్తూ వస్తున్న ఆ జ్ఞానులు ఇప్పుడు వాళ్ళ మనసు నక్షత్రం పక్కన పెట్టి మరి హేరోదు ఇంటి మీద పోయింది. ఏమి, ఆయన యూదులకు రాజుగా కాదుగా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూస్తుంది కదా. ఆ నక్షత్రాన్ని అనుసరించి పోకుండా వీళ్ళు దీన్ని ఏమంటామంటే ఆ వాళ్ళ సొంత జ్ఞానాన్ని, ఏంటి సొంత జ్ఞానము, యూదుల రాజు కదా, ఇలా రాజు కుటుంబంలోనే జన్మిస్తాడని చెప్పి అక్కడికి వచ్చారనమాట.
ఈ విషయాన్ని అడిగితే రాజుకు చాలా దుఃఖం చేసింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలందు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు కదా. వాడు కలవరపడ్డాడు. అప్పుడు హేరోదు ఏం చేసిండు, తన దగ్గర ఉన్న జ్ఞానులను కూడా తీసుకొచ్చి నిజమే ఎట్లా అంటే వాళ్ళు లేఖనంలో ఉన్న సత్యాన్ని చెప్పి నిజమే ఆయన ఇట్లా బెత్లెహేములో పుడతాడు. మరి ఆ హేరోదు తన సొంత ఒక జ్ఞానాన్ని అంటే ఆ చూడండి 6-7 వచనాలు కలిసే ఉన్నాయి, కూడా చదువుతాను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. పరిష్కారం అంటే ఎప్పుడు పుట్టాడు, ఏంటి, లేఖన ప్రకారం ఎంతలాగా అన్ని విషయాల్ని తెలుసుకున్నాడు. అంటే ఈ హేరోదు రాజు తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించినాడు. జ్ఞానులు మరి నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేస్తూ ఇక్కడికొచ్చారు. ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళ దృష్టి నక్షత్రం మీద పక్కన పెట్టి హేరోదు ఇంటి మీదకి పోయింది. ఇప్పుడు హేరోదు ఆ విషయం విన్న తర్వాత ఇతని జ్ఞానం చూడండి. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ జ్ఞానులు తిరిగి రాలేదుగా. మరి ఆ జ్ఞానులకు మనం చదువుకున్న వాక్యం ఏమవుతుంటే శిష్యుని దర్శించిన తర్వాత వారికి మరి బోధింపబడి వారు తిరిగి తమ సొంత మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. తిరిగి వెళ్ళేటప్పటికి ఆయనకి అర్థం ఏమిటంటే ఇతడు పరిష్కారముగా తెలుసుకున్న దాన్ని బట్టి ఇతడు ఒక ఆజ్ఞ జారీ చేశాడయ్యా. ఏం చేశాడు? పరిష్కారంగా తెలుసుకొని మరి 2 సంవత్సరాల లోపల ఉన్న మగ బిడ్డ అందరినీ సంహరించమని ఆజ్ఞ ఇచ్చినాడు. ఈ జ్ఞానాన్ని ఏమంటాము? చూడండి, పరిష్కారముగా తెలుసుకున్నాడు. ఈ జ్ఞానాన్ని చెప్పాలంటే దయ్యముల జ్ఞానం వంటిది. దైవ జ్ఞానం అంటే జ్ఞానము అనే విషయాన్ని గురించి 3వ అధ్యాయము 13వ వచనం యాకోబు పత్రికలో మనం చదువుకుంటాం. ఆ యాకోబు పత్రిక 18వ వచనం చదువుకున్నట్టయితే అక్కడ జ్ఞానం గురించిన విషయం రాయబడింది. జ్ఞానము 2 రకాలైన జ్ఞానం అయ్యా. ఒకటేమో లోక సంబంధమైన జ్ఞానము, ఇంకోటేమో పర సంబంధమైన జ్ఞానము. లోక సంబంధమైన జ్ఞానము, పర సంబంధమైన జ్ఞానము. సరే, అవి కాస్త సమయం ఉంటే తర్వాత చూసుకుందాంలే. తర్వాత ఇక్కడ ఈ జ్ఞానులు తూర్పు దేశము వారు చూసిన మరి 10వ వచనం కదా మనం చదువుకున్నాము. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా ఆ నడిచెను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అత్యానంద భరితులు. ఏంటి సంతోషము? అబ్బా! మనం చేసిన పొరపాటును బట్టి ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ నక్షత్రం తిరిగి మనం కనపడ్డట్టే అత్యానంద భరితులై ఆ శిశువుని దగ్గరికి ఆ నక్షత్రాన్ని అనుసరించి వచ్చినారు. ఇప్పుడు శిశువును మరియమ్మను కూడా వాళ్ళు చూచినారు. అయ్యా, వారు ఆరాధించిన విషయం కనపడతా ఉంది. ఇక్కడ ఎంతమంది జ్ఞానులు ప్రయాణించి వచ్చారో గ్రంథస్థం చేయబడలేదు. కానీ కొందరు భక్తులు వారు తీసుకొచ్చిన ఈ 3 వస్తువుల్ని సామ్రాణ్య ఈ 3 వస్తువులను బట్టి ముగ్గురు జ్ఞానులు కూడా అంటారు. ముగ్గురు జ్ఞానుల్లో 5 మందో 10 మందో రాయబడలేదు. కానీ వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులను బట్టి యేసుక్రీస్తు ప్రభుని వారు ఆరాధించిన విధానం మనకు కనబడుతుందయ్యా.
ప్రత్యేకంగా ఇక్కడ తల్లి మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి ఏమ్మా ఇక్కడ ఎవరు పూజించారు? యేసుక్రీస్తు ప్రభుని మరియమ్మను పూజించలేదు. ఎందుకంటే చాలా మంది మరియమ్మను మరి తల్లి దైవమాత అని ఆమెని పూజించేవాళ్ళు చాలా మంది ఉంటా ఉన్నారు. చాలా మంది వాళ్ళ ఇళ్ళలో కూడా మరియమ్మ ఫోటో పెట్టుకొని కూడా ఉంటూ ఉంటారు. ఇంకో మాట చెప్పాలంటే యేసయ్య కంటే కూడాను ఆమెను అధికంగా మరి మరి నమస్కారం చేసిన పూజించినట్టు కూడా కనపడతా ఉందయ్యో. కానీ మరియమ్మ ఆమె దేవుని మా కంటే యేసు ప్రభు దేవుడు మరియమ్మను యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి నడుగా వచ్చేదానికి సాధనగా ఉపయోగించుకున్నాడు. కానీ ఆమె దేవత కాదు, దేవుని మాత కాదు. కనుక ఎన్నిసార్లు డిక్లైన్ చేసిన రింగిస్తూనే ఉన్నాడు అయ్యా. అదే రమేష్ బాబు అయ్యా, నా మాట వినబడుతుంది కదమ్మా? వస్తుంది గురు. సరే, డిక్లైన్ చేసినా కానీ వాళ్ళు రింగ్ చేస్తూనే ఉంటారు. అందువల్ల మీకు డిస్టర్బెన్స్ చూస్తున్నాం అనుకుంటా ఉన్నాను. సరే, వీళ్ళు ఆరాధించిన విధం అంటే వాళ్ళు తీసుకొచ్చిన సామాగ్రిని గురించి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించిన విషయం. బంగారము, సాంబ్రాణి, బోళము. బంగారం అంటే దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. సాంబ్రాణి అంటే ఆయన జీవించిన జీవన విధానాన్ని మనకు తెలియజేయబడతా ఉంటుంది. బోళం అంటే యేసుక్రీస్తు ప్రభు మనుషుడిగా ఎంత ఘోరమైన భయంకరమైన శిక్ష అనిపించాడో ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం చదువుకున్నట్లయితే మరి ఆరాధన క్రమం మనకు కనపడతా ఉందయ్యా. ప్రతి ఆదివారం కూడా అంటే పౌలు భక్తుడు ఏమిటంటే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుని అంటే అపోస్తలుడైన పౌలుకు దేవుడు అనేకమైన ప్రత్యక్షతలు అనుగ్రహించాడు. ఆ ప్రత్యక్షతలో 6 ప్రత్యక్షలు గ్రంథస్థం చేయబడ్డాయ్యా. మరి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అంటున్నాడుగా, నాకు అనేకమైన దర్శనాలు ప్రత్యక్షలు కనపడ్డాయి, వాటిని బట్టి నేను అతిశయిస్తానేమో అని చెప్పి నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టినాడు. కనుక మరి ఆ ప్రత్యక్షత అంటే ఆరాధన క్రమాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దాంట్లో ఏముందంటే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతనే. మరి ప్రభు ఏం చెప్పాడు? నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దేని చేయడి. ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మన కాదు, లేకుంటే శ్రేష్టమైన భక్తుల్ని కాదు, కానీ ఆరాధన సందర్భంలో మన ప్రభుని యేసుక్రీస్తు మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఆయన భూలోకానికి రాకముందు ఎలాంటి మహోన్నతమైన స్థితిలో ఆయన ఉండినాడో. అవును, నిరంతరము కోట్ల కొలది దేవదూత చేత కొనియాడబడతా ఉన్న ఆ పరమ తండ్రి యేసుక్రీస్తు నామమున నరుడుగా ఈ భూలోకానికి వచ్చాడయ్యా. మరి ఈ భూలోకంలో ఎంత మంచిగా జీవించాడో, ఎంత పరిశుద్ధంగా జీవించాడో ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సందర్భంలో మన కొరకు అప్పగించబడిన ఆయన శరీరము, మనకు కొరకు చిందించబడిన అమూల్యమైన రక్తానికి సాదృశ్యమైన ఆ ద్రాక్షారసములో మనం రొట్టెలోను ద్రాక్షారసములో పాలు పొందుకున్నప్పుడు ఆయన శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శిలువ మరణం ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణ, పాప క్షమాపణ బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లించాలయ్యా కదా. ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అంటే మన పాపాలు క్షమించేశాడు. ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి మన పేర్లు పరలోకములో జీవ గ్రంథంలో రాశాడు.
కాబట్టి మనకు అనుగ్రహించబడిన ఆ పాప క్షమాపణను, రక్షణ భాగ్యాన్ని బట్టి ఆయన ఆరాధించాలి, స్తుతులు చెల్లించాలి. అదే సందర్భంలో రాకడలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని మరి ప్రభు రాకడ వరకు మనం అంటే ప్రభు రాకడప్పుడు ఎంతో గొప్ప ధన్యత. అయ్యా నా మాట వినబడుతుందిగా మీకు? అయ్యా సార్ వినపడుతుంది వినిపిస్తుంది సార్. సరే. అంటే నాకు ఒక డిస్టర్బెన్స్ అంటే ఊరికే రింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు, డిక్లైన్ చేసినా కానీ చేస్తూ ఉంటారు. సరే, ఒకవేళ నా మాట వినబడిపోతే చెప్పండి అయ్యా. సరే గారు. మరి ఇప్పుడు వీళ్ళు ఆరాధించారు, అత్యానంద ఆ నక్షత్రాలు చూసి అత్యానంద భరితులైరి. అత్యానంద భరితులని ఆరాధించి తిరిగి పోయేటప్పుడు వారికి మరి దేవుడు ఇచ్చిన విషయం ఏంటంటే హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. రెండవ వచనం, తరువాత హేరోదు అంతకు వెళ్ళవద్దని అందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశం తిరిగి వెళ్ళిరి. ఇక్కడ కూడాను స్వప్నం ద్వారా తెలియచేసిన విషయం, జ్ఞానులకు స్వప్నం ద్వారా తెలియజేసిన విషయము, తర్వాత యోసేపు కూడాను స్వప్నాల ద్వారా దేవుడు తెలియజేసినాడులే కదా. అందువలన తెలియజేసిన వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళు మరి ఐగుప్తుకి వెళ్ళిపోయారుగా. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఒక హీరో చనిపోయాడులే, తిరిగిపోయిన ఈ విషయాన్ని కూడా ఈ అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ 12వ వచనంలోను, తర్వాత 19వ వచనం, 13వ వచనంలోను, 19వ వచనం కూడా స్వప్నం అని మాట్లాడుతూ ఉంది. కనుక దేవుడు మాట్లాడే విధానాలు వేరే వేరే రీతిగా ఉంటాయి. మరి స్వప్నం ద్వారా అంటే కళల ద్వారా కూడా మాట్లాడుతున్నాయో, కానీ కళల ద్వారా మాట్లాడేదానికి కొన్ని సందర్భ కళలు ఎలా వస్తాయి, నేను అర్థం చేసుకునే విషయాలు కళలో ఉంటే, ఒకటేమో ఆ విషయాన్ని గురించి రోజంతా మనం ఆలోచిస్తూ ఉంటే అది కళలో వచ్చేదానికి ఆస్కారం ఉంది. రెండవది మరి దేవుడు కూడా కళల ద్వారా మనకు తెలియచేస్తాడు. మూడవ విషయము, సాతానుడు మనల్ని భ్రమపెట్టే నిమిత్తము, సత్యం నుండి ప్రక్క తీసుకుపోయే నిమిత్తము కళల ద్వారా రపిస్తూ ఉంటాడయ్యో. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు మనకి ఏదన్నా కళ వస్తే మనం ఆలోచించాలి, ఎట్లాగా నేను దేని గురించి రోజంతా ఆలోచిస్తూ ఉన్నానా, లేకపోతే దేవుడు నాకు ఈ విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడా. మరి సాతానుడు నన్ను భ్రమ పెట్టేదానికి, నన్ను మోసం చేసేదానికి వాడు కళ రప్పించాడా అని ఆలోచించినప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే, దేవుని వాక్యం దానికి సపోర్ట్ చేస్తే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది నేను నమ్మాలి, లేకపోతే కాదు. నిజం. ఈ విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో కూడా ద్వితీయ ఉద్దేశం ఖండమని చేపడుతూ ఉంటాయి. మీ మధ్య ఒకవాడు కళ్ళగనేవాడు కానీ, మరి ప్రవక్త కానీ, దర్శకుడు కానీ ఉంటే వాడు చెప్పిన ఒక దర్శనం కలగన్నాడు, చెప్పినాడు, దాని ప్రకారం జరిగింది కూడాను. అయినా సరే అది జీవము గల దేవుని విడిచిపెట్టి దూరంగా పోండి అనే బదిలి భావం అయితే దాన్ని మీరు నమ్మాల్సిన అవసరము లేదు. కనుక స్పష్టమైన విధానము, కల్తీ లేని విధానం ఏంటంటే దేవుని వాక్యం ఆయన. ఎందుకంటే చాలా మంది ఈ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ పట్టుకొని కన్ఫ్యూజ్ అయిపోయేదానికి ఆస్కారం ఉంటా ఉంది. కనుక కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ వీళ్ళు ఆరాధించి అయిపోతున్నారు. కనుక ఈ భాగములో మరి మనం నేర్చుకున్నామంటే హేరోదు అంటే జ్ఞానుల యొక్క జ్ఞానము, హేరోదు యొక్క జ్ఞానము. హేరోదు జ్ఞానం ఏంటి? పరిష్కారంగా తెలుసుకొని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే మరి 2 సంవత్సరాల లోపు ఉన్న మగ సంతానం అందరినీ సంహరించండి. దీన్ని ఏమంటానంటే దీన్ని ఏం చెప్తే దయ్యముల జ్ఞానం వంటిది చెప్పాల్సి ఉంది. ఇందాక నేను అన్నాను కదయ్యా, ఏమన్నాను? మరి జ్ఞానాన్ని గురించిన విషయం యాకోబు తన పత్రికలో రాసినాడు. ఆ విషయం 2 జ్ఞానాలు 2 విధాలుగా ఉన్నాయి. 2 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటేమో లోక సంబంధమైన జ్ఞానము, ఇంకొకటి పర సంబంధమైన జ్ఞానము. లోక సంబంధమైన జ్ఞానములో 3 భాగాలు ఉన్నాయా? ఆ వాక్య భాగం చూద్దాం ఉంటారా? దయచేసి చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సరే,
ఎవరన్నా చదవగలరయ్యా 13వ వచనం తర్వాత చదవగలరయ్యా? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపవలని కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. చల్లయ్యా, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చింది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానం వంటిది. అంటే జ్ఞానము రెండు రకాలు. ఒకటేమో లోక సంబంధమైన జ్ఞానము, ఇంకొకటి పర సంబంధమైన జ్ఞానము. ఈ లోక సంబంధమైన జ్ఞానంలో 3 భాగాలయ్యా. ఒకటేమో భూ సంబంధమైనది, రెండవదేమో ప్రకృతి సంబంధమైనది, మూడవది దయ్యముల జ్ఞానం వంటిది. ప్రకృతి సంబంధమైన జ్ఞానం అంటే పోనీ నేచురల్ విజ్డమ్ అంటారు. మరి కొన్ని చదువులు అనుకోండి, కొన్ని పోన్లు ఇప్పుడు అలాగా ఎట్లాగా అంటే ఇప్పుడు జ్ఞానులు మరి అంతవరకు నక్షత్రం చూసి ప్రయాణం చేసి వచ్చిన ఆ జ్ఞానులు ఇప్పుడు మరి యెరూషలేముకి వచ్చేటప్పటికి వాళ్ళ దృష్టి హేరోదు ఇంటి మీద పోయింది. ఆ జ్ఞానాన్ని ఏమంటారంటే సహజమైన జ్ఞానము, న్యాచురల్ విజ్డమ్. తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి అలాగే చేశారు. ఇప్పుడు హేరోదు ఏం చేశాడు? తన జ్ఞానం ఉపయోగించి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటి? మరి ఆ జ్ఞానం ద్వారా పరిష్కారముగా తెలుసుకొని ఏమైనా ఆజ్ఞ ఇచ్చాయంటే 2 సంవత్సరాల లోపల ఉన్న మగ సంతానం అందరినీ సంహరించండి. దీన్ని ఏమంటారంటే దయ్యముల జ్ఞానం వంటిదయో కదా. సొలొమోను మహారాజు మరి దావీదును చంపేదాని కొరకు ప్లాన్ చేసుకున్నాడు. విందు ఏర్పాటు చేసి ఆ విందుకు కూడా పిలిచి ఆహ్వానించాడు. చూడండి, ఆయన అంటే తన తెలివిని ఉపయోగిస్తున్నామంట. ఏంటి ఆ తెలివి? అతన్ని మరి ఇట్లాగా సంహరించాలి. ఇట్లాగా దయ్యముల జ్ఞానం వంటిది. అంటే లోక సంబంధమైన జ్ఞానంలో 3 భాగాలు. ఒకటేమో ప్రకృతి సంబంధమైంది, ఇంకోటి ఏమో మరి మరొకసారి చదువుతానయ్యా. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానం అంటుదై ఉన్నది. ఇప్పుడు ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం అంటూ చెప్పాను. భూ సంబంధమైన జ్ఞానానికి ఒక చిన్న మన ప్రభు యేసుక్రీస్తు చెప్పిన సాదృశ్యాన్ని మీ గమనానికి తీసుకోవాలని ఆశపడతా ఉన్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యం చెప్పాడయ్యా. ఒకడున్నాడు, అతను ఏం చేశాడంటే మరి దున్నవలసిన స్థలంలో దున్నినాడు, మరి విత్తనాలు చల్లాల్సిన విత్తనాలు లేచాడు, నారు నాటాల్సిన సమయంలో నారు నాటాడు, కలుపు తీయాల్సిన సందర్భంలో కలుపు తీసాడు, ఇవి వేయాల్సిన సందర్భంలో ఇవి వేసాడు. అన్ని చేసి బాగా పండితే ఉన్న కొట్టుని పెద్ద కొట్లుగా చేసి ఆ కొట్లు నిండా ధాన్యాన్ని కూర్చుకున్నాడయ్యా. కూర్చుకొని ఏం చెబుతున్నాడంటే తన ప్రాణమా సుఖించము, అనేక సంవత్సరాల కొరకైనా మరి ధాన్యాన్ని నీ కొరకు సమకూర్చి పెట్టినాను అంటే అతడు ఏం చేశాడు? తన మరి ఇట్లాగా తన సొంత జ్ఞానాన్నే అంటే ఇది భూ సంబంధమైన జ్ఞానం. ఇంతగా శ్రమపడి కష్టపడి పనిచేసి సాధించిన గ్రంథం కూడా ఉందలే, రెఫరెన్స్ సంబంధం లేదు దాటిపోతాము. ఇక్కడ ఆయన ఏమంటున్నా అంటే తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము,
అనేక సంవత్సరాల కొరకైన ఆస్తిని నేను నీకు సమకూర్చి పెట్టినాను. సరేయ్యా, ఎంత ప్రయాసపడ్డాడో ఆఖరికి పంట వచ్చి దాన్ని కోసుకో సందర్భంలో ఏదన్నా వరదలొచ్చి, తుఫానొచ్చి, మరి వర్షం వచ్చి అది కొట్టుకొని పోతే ఏం చేయగలుగుతున్నాం కదా! ఎంత ప్రయాసపడితే కూడాను దేవుని యొక్క సహాయం మాకుండకపోతే అంతా నష్టమే. ఆ సహాయం చేసిన నా ప్రయాసలో సహాయం చేసిన దేవునికి స్తోత్రమని ఒక్క మాట చెప్పుండకూడదా ఆయన? కనుక నిజమే మనం ప్రయత్నం చేస్తాము. మంచిగా ప్రయాసపడి సంపాదించుకుంటాము. ఆ సంపాదనంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని యొక్క దీవెన మనకవసరము. కనుక ఆ వ్యక్తి ఆ ఉపమానంలో ఉండ ఆ ధనవంతుని యొక్క జ్ఞానాన్ని ఏమంటామంటే భూ సంబంధమైన జ్ఞానము. కదయ్యా! ఈ జ్ఞానము పైనుండి వచ్చింది కాదు. ఎట్లదంట? భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది. కింద ఏం చెప్తాయంటే పర సంబంధమైన జ్ఞానం గురించి ఏమో చెప్తాడు అది నాట్లో. మరి 17 వచనం చదువుకుందాం అంటారా? చదువుతామా సీను? 17 వచనం, 18 వచనము. 17 వచనం చదవలే. యాకోబు పత్రిక గారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17 వచనం. ఓకే గారు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. నీతి ఫలము అర్థమైందిగా ఇక్కడ. ఈ జ్ఞానం అంటే అయితే పైనుండి వచ్చు జ్ఞానము అంటే దైవ సంబంధమైన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఈ జ్ఞానములో 7 లక్షణాలు ఉన్నాయ్యా. కొందరు భక్తులు అయితే 8 కూడా అంటారులే. ఇంకా కొందరు భక్తులు అయితే 6 అని కూడా అంటుంటారు. ఏంటి అంటే వాటిని ఆఖరి ఉండే వాటిలో ఏది కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకునేది, ఈ 2 కలిపి ఒకటిగా చెప్తారు. ఇంకోటి ఏంటంటే పక్షపాతమైన వేషధారణైనను లేనిదై ఉన్నది అంటారు. ఈ రెండింటికి చేసుకుంటే అంటే 2 అయితే 6 అవుతాయి. కొందరు భక్తులు 8 అంటారు, కొందరు భక్తులు 7 అంటారులే. ఇది ఏమైతేనేమి వాటిని మనం విభజించుకొని ధ్యానించుకున్నట్లయితే అనేకమైన శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన పాఠాలు మనము నేర్చుకోగలము. అయితే నేను ఈ సందర్భంలో మన సమయాన్ని బట్టి ఒక్కటి మాత్రం చెప్పేసి నేను ముగిచేస్తాను. ఏంటంటే అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది. కనికరముతోనూ మంచి ఫలంతోనూ నిండుకున్నది. ఈ మాట నాకు చదువుకున్నప్పుడు యోసేపు జీవితం నాకు జ్ఞాపకం వచ్చిందయ్యా. యోసేపు చరిత్ర మనకు తెలుసుగా. అన్నల చేత అమ్మేయబడ్డాడు. తర్వాత చెరసాలలోకి వెళ్ళిపోయినాడు. మరి దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం బట్టి మరి సింహాసనం మీద కూడా తీసుకుని రాబడ్డాడులే. రాజు తర్వాత అనే గొప్ప స్థానంలో ఉన్నాడుగా. ఆ స్థానంలో ఉన్నప్పుడు తన సహోదరులు తన దగ్గరకు వచ్చినప్పుడు సరేలే జైల్లో కూడా పెట్టాడు కొంత సరే. ఆయన వారు చేసిన ఆ దుర్మార్గమైన కార్యానికి బట్టి నేనెందుకు ఇన్ని సంవత్సరాలు ఇంత అవస్థపడ్డాను, కష్టపడ్డాను, అవమానం కింద పోయానని అని ఆలోచించి వీళ్ళు చేసిన ఆ దుష్కార్యాన్ని బట్టి కదా నన్ను ఇలాగ అమ్మివేశారు అని చెప్పి ప్రతీకారం చుట్టుకోకుండా ఆయన ఏం చేశాడంటే మరి వారిని క్షమించి అంటే వారి మీద కనికరం చూపించాడు. క్షమించి మరి ఐగుప్తులో శ్రేష్టమైన స్థానములో వాడు నివాసం చేసేదానికి వారికి ఏర్పాటు చేశాడయో చూడండి. కనికరంతోనూ మంచి ఫలములతో కూడా నిండుకునేది. సరే, యోసేపు జీవితంలో ఇంకో మాట కూడా నేను జ్ఞాపకం ఇస్తాను. ఆఖరి అధ్యాయంలో వాళ్ళు
యాకోబు చనిపోయిన తర్వాత ఆ సహోదరులు అందరూ వచ్చి ఆయన చెప్తుంటే ఆయన ఏడ్చినాడని రాయబడిందండి. అంటే అంత ఎక్కువగా వాడి మీద కనికరం చూపించి, వారి మీద ప్రేమ కలిగిన ఆ వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. కనికరముతోనూ, మంచి ఫలములతో కూడా నిండుకున్నది. ఇంకొక మాట కూడా చెప్పేసి నేను మానేస్తాను. ఏంటంటే, వారికి విందు ఏర్పాటు చేశాడుగా. విందు ఏర్పాటు చేసినప్పుడు మరి బెన్యామీనుకి మిగతా సహోదరుల కంటే 5 రెట్లు ఇచ్చేసాడంటయ్యో! చూడండి. ఇది ఎట్లా పక్షపాతం నాకు కనపడట్లేదా? పక్షపాతం కాదు. దీంట్లో నేను నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటంటే, తరచుగా ఎజ్రా ఇమ్మానుయేల్ అని ఒక దైవజనుడున్నాడు. చిత్తూరు సంఘ పెద్దాయన. అయితే ఇప్పుడు బెంగుళూరులో ఉంటా ఉన్నాడులే. ఆయన ఏం చేస్తాడంటే గల్తీలు రాని పత్రికలో చూసుకొని ప్రియారిటీ అంటే మనం ఎవరిని ఎక్కువగా ఎలాగా ప్రేమించాలా అనే విధానాన్ని చెప్పుకుంటా వస్తా ఉంటాడయ్యో! అంటే విశ్వాసులు, విశ్వాసులు పేదవాళ్ళున్నారు. ఆ పేదవాళ్ళ ఉన్న వారిలో మొదటగా విశ్వాసులైన వారి మీద మనం కనికరం చూపించాలి. వాళ్ళకి సహాయం చేయాలి. రెండవది అన్ని జనాంగం వాళ్ళ రక్షణ లేదు. వారు పేదవాళ్ళే. వారికి తర్వాత సహాయం చేయాలి. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికియ్యాలనమాట? విశ్వాసులైన వారికి. వాళ్ళలో కూడాను మన బంధువుల పట్ల మనం ఎక్కువ చూపించాలి. కదా! ఇట్లాగా ఆత్మ సంబంధమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. కనుక మరి ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఈ యొక్క ఆహ్, అంటే లోక సంబంధమైన జ్ఞానం. లోక సంబంధ జ్ఞానం ఏంటి? ఒకటి భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది. మరి పైనుంచే జ్ఞానము దాంట్లో 7 లక్షణాలు మంచి లక్షణాలు ఉన్నాయని మనం చూసుకున్నాము. ఆ లక్షణం ఏంటంటే, ఒకటి కనికరంతోనూ, మంచి ఫలంతో కూడా నిండుకున్నది. కనుక ఈ దినాల్లో ఉంటా ఉన్నాం మనము. యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిన మనము, రక్షణ పొందిన మనము, ఆ రీతిగా పరసంబంధమైన జ్ఞానాన్ని కలిగిన వారంగా ఈ భూలోకంలో ప్రభు కొరకు జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు కదా! ఆరాధన మరిట్లాగా మరి ఆహ్, సరే ఈ మాట జ్ఞాపకం పెట్టుకొని మరిప్పుడు ఈ పనంతా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి నరుడుగా వచ్చిన ఉద్దేశ్యం ఏంటంటే పాపముల చేత, అపరాధాల చేత చనిపోయిన మనల్ని రక్షించే నిమిత్తం వచ్చినాడు. మరి ఆయనందు విశ్వాసం ఉంచిన మనం రక్షణ పొందిన మనము మరి నీతిలో, భక్తిలో పరిశుద్ధులు దిగే నిమిత్తము దేవుడు మనకు అనేకమైన సదుపాయాలిచ్చాడు. ప్రత్యేకంగా ఆయన వాక్కులు దైవ గ్రంథము గ్రంథస్థం చేసి, మన భాషలో మనం చదువుకొని, వాటిని ధ్యానించి, మరి విశ్వాసంలో, నీతిలో, భక్తిలో ఎదిగి వర్ధిల్లే ఆ ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే సందర్భంలో మన జీవితాన్ని చూచి, మనం చెప్పే మాకు సువార్తను బట్టి అనేకులు కూడా ప్రభుని విశ్వాసం ఉంచి రక్షణ రావాలని దేవునికి సంకల్పమయ్యా. కాబట్టి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మకు సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా ఆ జ్ఞానులను ఆరాధించిన ఆరాధనా క్రమము. దేవుడు మనతో మాట్లాడే విధానము. దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానము. అది కేవలము ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం మాత్రమే కాకుండాను, దైవ సంబంధమైన జ్ఞానములో దైవ సంబంధమైన జ్ఞానం అంటే దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించుకొని, దాంట్లో ఉన్న లోతైన సత్యాలను మనం గ్రహించి, మన జీవితానికి అన్వయించుకొని, ఈ భూలోకంలో ప్రభు కొరకు జీవించాలనేది దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం. అయ్యా! నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈసీఐ టీమ్‌కి మరి ప్రత్యేకంగా నడిపిస్తా ఉన్న మరి సురేష్ బాబుకు, మా కుటుంబ తరపున వందనాలు చెప్తా ఉన్నాను. అవును. ఈ రీతిగా మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోయే ఈ మహా కృపా భాగ్యం ధన్యత దేవుడు మనకందించాడు. ప్రభు ఈ మాటలను మన కొరకు దీవించును గాక. అయ్యా! అందరికీ వందనాలు.
పరిశుద్ధుడ 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 ప్రేమమయుడ కృపయ కనికరం కలిగిన మా తండ్రి స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి. గడిచిన కాలం అంతట్లో చక్కటి క్షేమంతో నింపి ఉదయకాల వేళల్లో తండ్రి బిడ్డలందరితో కలిసి ప్రభా నీ యొక్క నామాన్ని స్తుతించుకుంటూ మీ యొక్క నామాన్ని గొప్ప చేయుటకు మాకందరికి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి ధన్యతను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, దైవ సంబంధమైనటువంటి జ్ఞానంతో మేము నింపబడుటకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని తండ్రి అటు జ్ఞానాన్ని అటు శక్తిని మీ బిడ్డలైనటువంటి మాకందరికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతిదినము కూడా చక్కటి ఆత్మీయ పాఠాలు వింటూ ఉండనిచ్చే కృపను ఇస్తూ ఉన్నారు. అందుల కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవి మా యొక్క జీవితాలలో వ్యర్థం కాకుండా నా తండ్రి చక్కటి ఫలింపుతో మేము నింపబడినట్లు మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధుడ ప్రేమమయుడ కృపయు కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ప్రతి బిడ్డ కూడా తండ్రి నాయన మంచిగా ఆత్మీయతలో ఎదుగుటకు మీ యొక్క శక్తితో నింపండి ప్రభా. ఏమి వింటున్నామో, ఏమి గ్రహిస్తున్నామో, ఏ విధంగా ఎటువంటి తండ్రి ఏ విధంగా నడుచుకోవాలో చక్కటి జ్ఞానంతో మమ్మల్ని నింపి తండ్రి ఆత్మీయతలో మమ్మల్ని ముందుకు తీసుకుపోమని మీరే మాకందరికీ సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాయన దుష్టుని యొక్క కీడుల నుంచి మమ్మల్ని అందరినీ తప్పించండి ప్రభా. మిమ్మల్ని ఆయాసపరిచే ప్రతి పాపం నుంచి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభా. మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ముందులాగన మీ పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ యొక్క అవకాశం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, అడిగిన ప్రతి ఈవీను మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.